బురఖా ప్రారంభం చారిత్రక సందర్భాల్లో వేశ్యలు వారి గుర్తింపును మరుగుపరచుటకు ముసుగులు ధరించేవారని అంటారు కాని దీనికి చారిత్రక ఆధారాలు తక్కువగా ఉన్నాయి. తక్కువే అయినా మొదలు మాత్రం అదేనని చెప్పాలి. కాలక్రమేణా ఆచారం మరుగున పడడంతో ముసుగును ధరించడం అందవికారంగా ఉన్న స్త్రీలు, ఉన్నత స్థాయి స్త్రీలు అనేక పురాతన నాగరికతలలో తమ సామాజిక స్థాయిని కాపాడుకునేందుకు ధరించేవారు. ఈ సంప్రదాయం మొదట అరేబియా ద్వీపకల్పంలో ఉద్భవించి తరువాత ఇది ఇతర ప్రాంతాలకు పాకింది. ముఖ్యముగా ముస్లింలు దీని పట్ల ఆసక్తి చూపడంతో వారు నివసించే అనేక ప్రాంతాలకు విస్తరించింది. బురఖా ధరించడం ఇస్లాం ఉద్భవించిన మొదటి కాలం నుండి ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ప్రొఫెట్ మహమ్మద్ సమకాలంలో 576-32 సి. అయితే ఇప్పటికి కూడా అనేక దేశాలలో వాళ్ల అవసరాలను ఆసక్తిని బట్టి అనేక దేశాలలో వివిధ రకాలతో రంగులతో కూడిన బురఖాలను వాడుతూ వస్తున్నారు. అయితే మన దేశంలో మాత్రం ఇతర దేశాల ప్రోద్బలంతో అధికముగా వాడుతూ వస్తున్న సంగతి తెలిసిన విషయమే. అయితే చారిత్రక ఆధారాలు ఏమంటున్నాయో చూద్దాం. చరిత్ర చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం. ఇస్లామిక్ కి పూర్వం వెలిం ముసుగులు ధరించడం అనేక పురాతన నాగరికతలలో బైజాంటైన్ మరియు పర్షియన్ సామ్రాజ్యాలలో ఉండేది. ఉన్నత సామాజిక స్థాయి ఉన్న స్త్రీలు తమ స్థాయిని చూపించడానికి ముసుగులు ధరించేవారు. పరిణామం ఇస్లామిక్ శిక్షణలో మహిళలు ముసుగు బురఖాను మర్యాదతో మరియు గోప్యతతో ఉండడానికి సాధనంగా భావిస్తారు. బురఖా మరియు ఇతర ముసుగులు వివిధ ముస్లిం ప్రాంతాల్లో విస్తరించాయి. స్థానిక ఆచారాలు మరియు ఇస్లామిక్ శిక్షణ దీనికి ఆధారం. చారిత్రక వైవిధ్యం ముసుగులు ధరించడం వివిధ ప్రాంతాలు మరియు చారిత్రక కాలాలను బట్టి విభిన్నంగా ఉండేది. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిలో తమకంటూ ఒక గుర్తింపు కొరకు నేటి కాలంలో మగవారికి కూడా ముసుగులు వంటి వస్త్రధారణను సమకూర్చారు, వాడిని పాటిస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనమే అరబ్ దేశాలు. బురఖా వలన లాభాలు మరియు నష్టాల గురించి తెలుసుకుందాం. లాభాలు ముసుగు ధరించడం వలన వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. వంశపారంపర్య సంప్రదాయాలను పాటించడం ద్వారా సమాజంలో తమకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాంఘిక మరియు మతపరమైన సందర్భాలలో ఇతరులతో కలిసిపోవుటకు సాధ్యమవుతుంది. ఈ కారణాల వల్ల పురుషులు కూడా ప్రత్యేక సందర్భాల్లో బురఖా లేదా ముసుగు ధరించడం జరిగింది. ఇది వారి భద్రత, గోప్యత మరియు సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నష్టాలు బురఖా లేదా పూర్తి ముసుగు ధరించడం వల్ల అధిక వేడి, తాపం కలిగిస్తుంది. ముఖ్యంగా ఎండలో డిహైడ్రేషన్కు లోనవుతారు. ఫలితంగా మూత్ర మరియు కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. ముసుగు ధరించడం వల్ల దృష్టి తగ్గడం లేదా కంటికి అవరోధం కలిగించవచ్చు. ముసుగుతో దుమ్ము ధూళి ప్రాంతాలలో ఎక్కువగా సంచరించేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు. ముసుగుతో సూర్యకిరణాలు తగలనందువలన బలహీనమైన ఎముకలు, పలురకాల ఇమ్యూనిటీ వ్యాధులు, నిద్రలేమి, అడ్రినల్ గ్రంథులు తగినంత స్రవించక ఆనందానికి దూరమవుతారు. ముసుగు ధరించడం పనులకు మరియు కార్యాలయాలు వంటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉండదు. బురఖా ధరించడం వల్ల వ్యక్తిగత గోప్యత కాపాడుకోవడం లేదా మర్యాదను కాపాడుకోవడం వంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని అన్ని సందర్భాల్లో అనుభవించలేకపోవడం. సమాజంలో కొన్ని సందర్భాల్లో ముసుగు ధరించడం వల్ల తప్పు ఎవరు చేసినా అందరికీ వివాదాలు లేదా విమర్శలు ఎదురవచ్చు. చరిత్రలు మరియు ఇతరములు ఏమి చెప్పినా మన అనుకూలతలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వస్త్రధారణ చేయవలసనదిగా మనవి చేసుకొనుచున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి శివలింగారెడ్డి కుందనం.